హాయ్ అందరికీ. ఇవాళ వచ్చి శివరాత్రి రోజు, సండే రోజు. ఇవాళ మేము మా ఫ్రెండ్స్ అందరం ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఆ టెంపుల్ ఏంటిదో నేనైతే దగ్గరికి వెళ్ళాకైతే చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి తప్పనిసరిగా. మేమైతే ఉప్పల్లో మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. 2 బైక్ల మీద 4 అయితే వెళ్తున్నాం. మేము మెల్లగా జోకులు వేసుకుంటూ టైం పాస్ అయితే చేసుకుంటూ వెళ్ళాం. దగ్గర పోయే వరకు మాకైతే 2 hours అయితే పట్టింది. మేము ఎందుకు 2 hours పట్టిందంటే యాక్చువల్ 25 kilometers, బట్ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట 5 kilometers ముందు నుంచే. ట్రాఫిక్లో బండి వేసుకొని పోవాలంటే చాలా కష్టం. ఎండ మామూలు దంచుతలేదు, ఫుల్ దంచుతుంది ఎండ కూడా. ఆ ఎండలో కూడా మేమైతే లాస్ట్కి ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే ఒక 1/2 kilometer ముందే మేమైతే పార్కింగ్ చేసి వచ్చినాం. కొంతమంది 4 kilometers పార్కింగ్ చేసి అయితే వచ్చారనమాట. మేము చూసినా మా మొక్కలన్నీ నల్లగైపోయినాయి. ఫైనల్గా మా ఫ్రెండ్స్ అయితే మేము అందరం ఏమి తినకుండా అయితే వచ్చినాం అనమాట టెంపుల్కి. కానీ మా కోసం అయితే అన్నదానం అయితే పెట్టిరనమాట. ఇక అందరం కలిసి టక్క లైన్లో అయితే నిలబడి అన్నదానం అయితే స్టార్ట్ చేసి తినడం. చాలా అంటే చాలా బాగుంది అన్నదానం. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చిర్రో, ఎంతమంది ఇక్కడ అన్నదానం తిన్నారో మన వీడికైతే లైక్ చేయండి. ఇక నేను వచ్చిన టెంపుల్ ఏంటంటే కీసర అన్నమాట. కీసర గుట్ట అంటే మీకు తెలుసు అందరికీ. ఇది వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్ 25 kilometers అయితే ఉంటుంది. మీరు చూస్తున్నా ఎంత జనం ఉన్నారో. మేము ఇంకా దర్శనం లైన్ అయితే కట్టలేదు. ఇక్కడ ఒక ముందుకైతే డైరెక్ట్ వెళ్ళినాం. డైరెక్ట్ వెళ్దామని వెళ్తే అక్కడైతే మళ్ళీ ఫ్రీ దర్శనం అయితే లేదు. ఫ్రీ దర్శనం కోసం వెనక్కి పోయి నిలబడాలట. సో మళ్ళీ వెనక్కి పోయి అయితే వచ్చినా అనమాట. మాకు అక్కడే చాలా లేట్ అయింది. మీరు చూస్తున్నా ఎంతమంది భక్తులు, చాలా మంది భక్తులు అయితే వచ్చారన్నమాట. మీ అసలు ఊహించలేదు ఇంతమంది భక్తులు వస్తారని. ఫైనల్ గా మా దర్శనం అయిపోతారికే 4:30 అయింది. ఎందుకు అంత లేట్ అయిందంటే యాక్చువల్గా మేము రాగానే పోయి లైన్లో నిలబడితే అయిపోయేది. కాకపోతే మేము లైన్ చూసి భయమై ముందుకైతే వెళ్ళాం అనమాట. ఏదైనా షార్ట్ కట్ లైన్లో ఉండి తొందర దర్శనం రావడానికి ఏదైనా లైన్ ఉన్నదని ముందుకు వెళ్తే అసలు లేదనమాట. సో అన్నిటికైతే లైన్ అక్కడి నుంచే ఉందనమాట. పైకి వచ్చినాక వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ప్రతి ఒక్కరం ఫోటోస్ దిగిన మా ఫ్రెండ్స్తో చిల్ అయినా, మంచిగా నవ్వుతూ మస్తు ఎంజాయ్ అయితే చేసినాం ఫుల్గా. చాలా శివలింగాలు ఉన్నాయి, చాలా అసలు అంటే నేను ఫస్ట్ టైం ఒక 25-30 శివలింగాలు అయితే చూసిన. ప్రతి ఒక్క శివలింగం అయితే ఇక్కడ పూజలు అయితే చేసిరనమాట. ఇలా శివరాత్రి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు అభిషేకాలు అయితే చేసిర్రు. ఎందుకు ఇలా అభిషేకాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దేవునికి. సో మీరు కూడా అభిషేకాలు అయితే చేసిరు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ కానీ, అంతేకాకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ, మన వీడియోస్ని లైక్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బాగుండాలని, నెక్స్ట్ శివరాత్రి వరకు అందరూ బాగుండాలి, వాళ్ళు అనుకున్నాయని సాధించాలని అయితే కోరుకుంటూ ప్రతి ఒక్కరిని దేవుని అయితే ప్రార్థించిన. లాస్ట్కి చిల్క జ్యోతిష్యం అయితే మా ఫ్రెండ్స్ అయితే చెప్పించుకున్నాక అయితే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది భలే వచ్చినాయి. 2 yearsలో పెళ్ళి అయింది, అందుకే ఇంకో నెక్స్ట్ ఇయర్లో పెళ్ళి అయింది అని అయితే చెప్పారనమాట వాళ్ళు. అందరం కలిసి అయితే ఇంటికి వచ్చినాం. మళ్ళీ బాయ్ టేక్